సిట్ రిపోర్ట్ ఏదైతే ఫైనలైజ్ చేసి ఛార్జ్ షీట్ వేశారో సప్లిమెంటరీ రిపోర్టు, దాంట్లో పేజ్ నంబర్ 35లో చివరి 3 లైన్లు మాత్రం మీ సౌకర్యం కోసం చదవాలనుకుంటున్నాను. టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం రిసీవ్డ్ ది NDDB CALF టెస్ట్ రిపోర్ట్స్ ఆన్ 16/7/2024 and 23/7/2024 respectively, which shows ghee adulteration with vegetable and animal fats. తిరుమల తిరుపతి దేవస్థానానికి 6/7/24, 23/7/24 2 రిపోర్ట్లు వచ్చినాయి. ఆ నెయ్యిలో కల్తీ జరిగింది అని, ఆ కల్తీలో ఒకవైపు వెజిటబుల్ ఆయిల్స్, మరోవైపు జంతువుల కొవ్వు ఉంది అనేటువంటిది NDDB రిపోర్ట్ స్పష్టంగా తేల్చింది అనేటువంటిది సిట్ ఛార్జ్ షీట్ లో ఉంది. మరి వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం మాకేదో క్లీన్ చిట్ వచ్చింది, జంతువుల కొవ్వు లేదు అని ఎక్కడ చెప్పింది? ఏ రిపోర్ట్ లో చెప్పారు? ఇందులో పశువుల కొవ్వు లేదు, ఫిష్ ఆయిల్ లేదు, ఇవి లేవు అనేటువంటిది ఏ రిపోర్ట్ లో చెప్పిందో దయచేసి చెప్పమని చెప్తున్నా నేను.